మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. ఈ సినిమా ఇప్పుడు ఇంత క్రేజ్ ఇంత క్రియేట్ అయింది అంటే మీ వల్లే. థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సెట్ చూపిద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాం. మీరు సెట్ చూస్తుంటారు. ఐ హోప్ ఎంజాయ్ చేస్తాను అనుకుంటాను. అంటే ఐ థింక్ అన్నీ అరేంజ్ చేసి మేము ఆర్డర్ రామకృష్ణ ఆయన మళ్ళీ మొత్తం అప్పటి 80s పరిస్థితిని మళ్ళీ క్రియేట్ చేశాడు. అది మీరు చూస్తే ఎంజాయ్ చేస్తారనుకున్నాను. ఐ హోప్ యూ ఎంజాయ్. గదేనండి, ఇప్పుడు ఏం మాట్లాడడం ఉండదు, టెన్షన్ ఉంటుంది డెఫినెట్గా, బికాస్ రేపు రిలీజ్ కాబట్టి నేను మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇంకా అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను సరే చెప్పలేకపోయినా ఆడియో ఫంక్షన్లో పక్కన ఉన్నారు కాబట్టి ఎవరైనా ఉంటే ముఖ్యంగా నరేష్ గారు థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సీరియస్లీ, బికాజ్ నేను 100% వర్క్ చేశాను మీతో. అంటే నేను ఈ సినిమాలో ఒకటి మాత్రం, బికాజ్ దీనికి కారణం మాత్రం నా ప్రొడ్యూసర్సే. నేను ఆర్టిస్ట్ చూస్ చేసినప్పుడు మీరు ఎక్కడ కాంప్రమైజ్ కాకండి, మంచి ఆర్టిస్ట్ ఉండాలి, పెద్ద ఆర్టిస్ట్ ఉండాలి, మనకి అంటే బిగ్ కాస్టింగ్ ఉండాలి, అందరూ పెద్ద ఆర్టిస్ట్ ఉండాలని చెప్పి నన్ను పుష్ చేశారు. ఆ పుష్ చేయడం వల్ల నాకు మంచి జరిగింది ఏంటంటే ఈ సినిమాలో అందరూ మంచి ఆర్టిస్టులు అయ్యారు. అలా అవడం వల్ల క్యారెక్టర్స్ నుంచి కూడా అందంగా ఇట్స్ లైక్ ఈ సినిమా ఇంత అందంగా రావడానికి అంటే నేను ఫీల్ అయినట్టు, రేపు పొద్దున్న మీరు అది ఫీల్ అయితే హ్యాపీ ఫీల్ అవుతాను. సో థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు, మోహన్ గారు, థ్యాంక్ యూ అండి. అంటే ఎందుకు చెప్తానంటే నరేష్ గారు, సో కొన్ని చోట్ల స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వడం చెల్లి గారు పర్టికులర్గా చెప్పారు, వాళ్ళు చేశారు నరేష్ గారు, తను బయసాడు ఆయన నా సీన్లో అని. అంటే అంత స్పాంటేనియస్ రియాక్ట్ అవ్వడం, మంచి ఆర్టిస్టులు అయితే డెఫినెట్గా ఒక మంచి కంటెంట్ దొరికినప్పుడు వాళ్ళే రియాక్ట్ అయిపోతారు, మనం చేయాల్సిన పనే ఉండదు. అదే నా బరువు తగ్గింది. అలాగే రోహిణి గారు ముఖ్యంగా దేవిశ్రీప్రసాద్ అడిగాడు అంటే ఈ క్యారెక్టర్కి ఇప్పుడు ఎందుకు తీసుకురారని ముందు అనుకున్నాను నేను. కరెక్ట్గా ఒక సీన్లో వాడి పర్ఫార్మెన్స్ చూసి దిస్ ఈజ్ సో ఇందుకు ఆవిడకి ఈ క్యారెక్టర్కి ఆవిడ యాప్ట్, ఈ రోల్కి ఆవిడ యాప్ట్ అని అన్నాడు. సో థ్యాంక్స్ టు రోహిణి గారు. అండ్ అనసూయత్తకి ఆల్రెడీ చెప్పేసాను ముందే, నన్ను అర్థం చేసేస్తున్నారు అనే ముందు నుంచి గొడవ పెడుతుంది. సో కానీ బాగా కవర్ చేసా కాదు నేను. సో రంగమత్తుగా తను ఈ సమయంలో డెఫినెట్గా ఆలోచిస్తుంది మనందరినీ. అంటే ఇంత మించి ఎక్కువ చెప్పకూడదు, బికాస్ శేషు గారు ఆయన ఇంపార్టెంట్ రోల్. శత్రు వెరీ ఇంపార్టెంట్ రోల్. అంటే ఎంత సహజంగా ఉంటాడంటే శత్రు చాలా సహజంగా ఉంటాడు ఈ సినిమాలో, చాలా న్యాచురల్గా ఎఫర్ట్లెస్గా చేస్తుంటాడు ఈ సినిమాలో. అండ్ కాదంబరి గారు అంటే చాలా మంచి ఆర్టిస్ట్ ఉంటాడు, అందరూ కూడా అంటే పెద్ద పని లేకుండా పోయింది, వాళ్ళకి ఏదైనా కంటెంట్ ఇస్తే దే విల్ ఫాలో అనమాట. ఈవెన్ కాదంబరి గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శత్రు. అండ్ నవీన్ ఇక్కడ వచ్చిన ఆర్టిస్ట్ అందరికీ, మహేష్ ముఖ్యంగా మహేష్ నిజంగా అసలు సినిమా చూస్తే తర్వాత నేను షాక్ అయ్యాను. ఎందుకంటే ఏదో ఒక ఆర్టిస్ట్ని అవకాశం ఇస్తాను అనుకున్నాను, సినిమా చూసిన తర్వాత తను నాకు అవకాశం ఇచ్చినట్టు అయిందనమాట, అంత బాగా చేశాడు. ఇంకా పేరున అందరికీ మా సురేష్, పవన్ సురేష్ నా తమ్ముడు, వాడు చాలా బాగా చేశాడు. పేరున నీ పేరు ఎప్పుడు సరిగ్గా పలకను నేను. యానీ షీజ్ యాక్చువల్గా తన సిస్టర్ బ్రదర్స్కి ఇద్దరికి, సో చాలా బాగా చేసింది తను కూడా. ఐ థింక్ ఎంజాయ్ ద షో, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను నేను. ఇఫ్ యూ రియల్లీ ఎంజాయ్ ద షో దెన్ డెఫినెట్లీ విల్ మనం మీట్ అవుదాం, కలుద్దాం, మాట్లాడదాం. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఆర్ట్ డిపార్ట్మెంట్ అది చెప్పాలి. ఆ స్పాట్లో ఏదో ఐడియా వస్తుంది, ఇది కావాలంటాను, పరిగెడుతుంటారు. అంటే టైంకి అరేంజ్ చేయాలి, అంటే ముందే కొంచెం ప్రీపెయిడ్ ఉంటే కానీ అనుకోకుండా ఏదో ఐడియా వస్తే వాళ్ళు టప్నప్పని అరేంజ్ చేయాలి, చేసుకోవాలి. వాళ్ళు స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా మిగతా ఆర్టిస్టెంట్స్ యొక్క పాండు తను తెలియదు నాకు, తన ఒక్క పేరు తెలుసు, మిగతా పేరు తెలియదు కానీ మధు చెప్పాను, మధు కిరణ్. థ్యాంక్స్ టు పాండు, కిరణ్, మధు, థ్యాంక్స్ అండి. అలాగే నా డిపార్ట్మెంట్ ముఖ్యంగా అంటే వేరే సందర్భం, కరెక్ట్ సందర్భం చూసి చెప్దాం అనుకుంటున్నాను. సో నా డిపార్ట్మెంట్ సంబంధించి దే వర్క్ వెరీ హార్డ్. ఈవెన్ అథెంటిసిటీ తీసుకురావడం కోసం వాళ్ళ విలేజ్కి వెళ్ళి రీసెర్చ్ చేయడం కానీ, వాళ్ళ క్యారెక్టర్స్ రీసెర్చ్ చేయడం కానీ, వాళ్ళు కూర్చోడం కానీ, నా రైటర్స్ కానీ, ఇది ఇంకొక ఆపర్చునిటీ వచ్చినప్పుడు డెఫినెట్గా ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ దెమ్ అండ్ మీకు చెప్తాను. అండ్ శాంతి కాస్ట్యూమ్ డిజైనర్, తను ఈ సినిమా
ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారు ఎంత కష్టపడ్డారు అంటే శాంతి రీసెర్చ్ లాట్. అంటే ప్రతి క్యారెక్టర్ కూడా సినిమాలో చూస్తే కనుక బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ కూడా ఏదో ఒక పర్టికులర్ కాస్ట్యూమ్లో ఉంటుంది అనమాట. ఏదో ఒక 1000 మెంబర్స్ ఉన్నా అందులో ఒక పర్టికులర్ కాస్ట్యూమ్ ఉంటుంది. సో అలా అంత సెపరేషన్ చూపించింటాను. అలాగే దీపాలి ఎవరైతే మెయిన్ లీడ్స్ ఎవరైతే చేసిందో దీపాలి షీ డన్ వెరీ గుడ్ జాబ్. అంటే సుస్మిత గారు చరణ్ గారికి అంటే తను అంటే ఆవిడకి 80s లుక్ మీకు చిరంజీవి గారితో చేసిన అనుభవం ఉంది. సో అది చాలా హెల్ప్ అయిందేమో. ఆ విధంగా ఆవిడ అడ్వైజెస్ కూడా నాకు చాలా హెల్ప్ అయ్యాయి కాస్ట్యూమ్స్ విషయంలో. తన షర్ట్ కానీ తన బార్డర్స్ కానీ షర్ట్ కూడా బార్డర్స్ కానీ వండడంలో. అండ్ థ్యాంక్ యూ అండి. ఇంకో సందర్భం చూడండి ఎవరైనా మర్చిపోతుంది వాళ్ళ గురించి చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నా యాక్చువల్ సినిమా లెంగ్త్ మాత్రం 2 గంటల 52 నిమిషాలు అంతేనా? 2 గంటల 50 నిమిషాలు డ్యూరేషన్. మిగతా యాడ్స్ రాహుల్ ద్రావిడ్ యాడ్స్ ఉంటాయి కదా అవన్నీ ఎక్స్ట్రా. సో అవన్నీ ఎక్స్ట్రా. నా సినిమా లెంగ్త్ మాత్రం వాట్ ఐ నేరేటెడ్ ద స్టోరీ ఇన్ 2 hours 15 minutes. కానీ డెఫినెట్గా 250 అసలు ఫ్లాలెస్ ఉంది సినిమా. చాలా బాగుంది. నేను చెప్దాం అనుకున్నాను నీకు కానీ చాలా బాగుంది అని లెంగ్త్ అడిగారు. నేను చెప్పాను. సో ఆయన ఏంటంటే నువ్వు ఒక్క ఫ్రేమ్ కూడా తీయక్కర్లేదు, చాలా బాగుంది సినిమా రిలీజ్ చేసేసాను. సో కేవలం అంటే నిజంగా కూడా నేను అప్పుడు కొంచెం భయపడుతున్నా, ఎంతైనా కొంచెం తీయాలి కదా, తీసేనే కరెక్ట్ కదా అలా అనుకుంటున్నాను. కానీ ఎప్పుడైతే ఆయన ఆ షూరిటీ ఇచ్చారో నేను ఓకే మా అందరూ ధైర్యం వచ్చింది. సో ఈ లెంగ్త్ మాది కాదు చిరంజీవి గారికి. అంటే కొన్ని సీన్స్లో ఎలా ఉంటుందంటే నేను నచ్చినట్టుగా ఏదో చెప్తాను, నోటుకు వచ్చినట్టు చెప్తే దాన్ని మొత్తం తీసేసుకుని ఇప్పుడు చెప్పు అంటే మొత్తం సీన్ రీసెర్చ్ చేసాం. చూడండి రీసెర్చ్ అంటే ఉద్దేశం అందరూ పిలిచి రకరకాల ఆడిషన్స్ చేసాం. ఇంకా చాలా కన్ఫ్యూజ్ అయ్యాం అనమాట. తనైతే మరీ ఎంగుంటుందా అని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. ఏదో వాళ్ళని తీసుకురావచ్చు, ఎంగైనా సరే క్యారెక్టర్లు తీసుకురావచ్చు. సరే ఓవరాల్గా ఇలా కాదు, ఒక సినిమాకి మంచి గ్లామర్ ఉండాలి అంటే ఆ క్యారెక్టర్ మంచి గ్లామర్ అయితేనే బాగుంటుంది అని తను తీసుకున్నాను అనమాట. సో యాక్చువల్లీ మిగతా ఏ క్యారెక్టర్ కూడా కన్ఫ్యూజ్ అవ్వాలి, తన క్యారెక్టర్ కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. ఈ క్యారెక్టర్స్లో చాలా కన్ఫ్యూజ్ అయ్యాం. చివరికి అట్లాస్ట్ మేము మొత్తం అది చెప్పిన తర్వాత ఒక సీన్ షూట్ చేసిన తర్వాత ఓకే ఐ గాట్ ద కాన్ఫిడెన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.